అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు. మొత్తానికి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు ప్రభుత్వం గ్రాట్యుటీని 4 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా పెంచింది. ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నటువంటి అర్చక ఉద్యోగుల సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని కూడా ఏర్పాటు చేసిందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి అర్చకుల గ్రాట్యుటీని ప్రభుత్వం పెంచిందంట. ఛత్తీస్గఢ్లో పేలిన మందు పాతర. అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు మొత్తానికి 4 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇది కూడా బీఆర్ఎస్ ఫలితమే. హరీష్ రావు అసెంబ్లీలో మొత్తానికి అర్చకుల గ్రాట్యుటీ పైన చర్చించడం వల్లనే మొత్తానికైతే పెంచింది ప్రభుత్వం, లేకపోతే దీని మీద కూడా మొగ్గు చూపేది కాదు. మొత్తానికైతే అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. ఇక పోస్టర్ను కూడా రిలీజ్ చేసినటువంటి మంత్రి కొండ సురేఖ. ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నటువంటి అర్చక ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని కూడా ఏర్పాటు చేసింది. అలాగే గ్రాట్యుటీని కూడా సోమవారం సెక్రటేరియట్లో మంత్రి కొండ సురేఖ అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి మొత్తానికి పోర్టల్ను కూడా ఆవిష్కరించి మాట్లాడారు. ఇక సంక్షేమ ట్రస్ట్ ద్వారా కూడా దేవాదాయ శాఖ పరిధిలోని మొత్తానికి సహాయ కమిషనర్ స్థాయి వరకు గల దేవాలయాల్లో పనిచేసేటువంటి సుమారు 13,700 మంది అర్చకులకు ఇతర ఉద్యోగులకు కూడా సంక్షేమ నిధితో లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక అర్చకులు ఇతర ఉద్యోగులకు మరణ అనంతరం లేదా రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ ఇస్తారు. ఇక ధూపదీప నైవేద్య అర్చకులకు మరణ అనంతరం చెల్లించేటువంటి గ్రాట్యుటీని కూడా నిర్ధారించాం. మరణ అనంతరం చెల్లించే ఎక్స్గ్రేషియా అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం కూడా చెల్లింపులకు ఈ నిధి ఉపయోగపడుతుంది. ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ కొనుగోలు, మరమ్మతుల నిమిత్త పథకం, విద్యా పథకము, విధులు నిర్వహించలేనటువంటి వికలాంగులైనటువంటి ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేయడం జరుగుతుంది. పథకాలలో రెగ్యులర్ అర్చకులు ఇతర ఉద్యోగులకు గ్రాట్యుటీ పథకానికి ఈ ఏడాది మే 28 నుంచి అర్చక సంక్షేమ బోర్డు గతంలో చెల్లించినటువంటి గ్రాట్యుటీ రూపాయలు 4 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా ప్రభుత్వం పెంచింది. ఈ గ్రాట్యుటీ సదరు ఉద్యోగి అట్లాగే బ్యాంకు ఖాతాలో ఏక మొత్తంలో వారి సర్వీసు కాలానికి లోబడి చెల్లిస్తాం. ఎవరైనా అకాల మరణం చెందితే అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం కూడా ఇచ్చే రూపాయలు వచ్చేసి 20,000 నుంచి 30,000కు పెంచాం అని కూడా మంత్రి చెప్పారు. ఈ అంశాలపైన ప్రాంతీయ జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి శైలజ రామయ్యార్, డైరెక్టర్ వెంకటారావు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అర్చక ఉద్యోగులకు మొత్తానికి గ్రాట్యుటీ పెంచినట్టుగా ప్రభుత్వం అయితే కొండ సురేఖ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగిందంట.